అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్కు అనువైన నూతన వరి రకాలు, కొబ్బరి తోటల్లో దిగుబడి పెంపుకు దోహదపడే ఎరువుల యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వానాకాలం సాగుకు అన్నదాతలంతా సమాయత్తమవుతున్నారు. ప్రధానంగా ఈ సమయంలో రైతులంతా కొత్త వంగడాలను సాగు చేయడంపై ఆసక్తి చూపుతుంటారు. వరిలో కొన్ని వందల రకాలను శాస్త్రవేత్తలు రూపొందించినప్పటికీ వాటిలో చాలా కొద్ది రకాలు మాత్రమే రైతుల ఆదరణకు, వినియోగదారుల అభిరుచికి నోచుకుంటూ ఉంటాయి. వరిలో ప్రధానంగా దొడ్డు రకాలు, సన్న రకాలు, అతి సన్న గింజ రకాలు, ఇలా గింజ నాణ్యతను అనుసరించి 3 రకాలుగా విభజించారు. దొడ్డు రకాల్లో 1010, సన్న రకాల్లో బీపీటీ 5204, అతి సన్న రకాల్లో జయశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా రకాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీటికి ప్రత్యామ్నాయ కొత్త రకాలను తెలంగాణ రాష్ట్రానికి అనువుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు అనువైన 23 నూతన వంగడాల గురించి రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదరరాజు ఇలా తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో మనకు వరి సాగులో ఉంది. ఈ రానున్న వానాకాలం ఎలాంటి రకాలు ఎన్నుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చు, ఎలాంటి కొత్త రకాలు వేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు, ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా సాగుబడిలో రకాలు మనం చూసుకున్నట్లయితే పాత రకాలు MTU 1010, ఈ రకము అధిక విస్తీర్ణంలో సాగుబడిలో ఉంది. ఇది దొడ్డు పొడవు గింజ రకం. అదేవిధంగా సాంబా మషూరి BPT 5204 అనే రకం కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగుబడిలో ఉంది. ఇది మధ్యస్థ సన్న గింజ రకం. ఇది 150 రోజుల కాలపరిమితి కలిగిన మంచి అన్నము నాణ్యత కలిగిన మంచి బియ్యం దిగుబడినిచ్చే రకం. 2 అతి సన్న రకాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. HMT సోనా, ఇంకొకటి జై శ్రీరామ్. ఈ రకాలు అతి సన్న రకాలుగా, సన్న బియ్యంగా బాగా ప్రసిద్ధి చెందాయి. మంచి అన్నం నాణ్యత కలిగిన, మంచి కుకింగ్ క్వాలిటీ కలిగిన రకాలుగా ప్రాచుర్యం పొందాయి. గతంలో ఎక్కువగా మనము మధ్యస్థ సన్నగింజ రకాలు ప్రిఫర్ చేసేవారు ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉన్నారో, ముఖ్యంగా బీపీటీని ఎక్కువ ప్రిఫర్ చేసేవారు. కాలానుగుణంగా ఇంకా అతి సన్న రకాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ పెరిగింది. ఈ మిల్లర్స్ కూడా ఎక్కువగా ఈ MTU 1010ని, సాంబా మషూరిని, తర్వాత HMT సోనాని, తర్వాత జయశ్రీరామ్ ఈ రకాలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే వాటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ, తర్వాత మరాడించినప్పుడు నూకల శాతం తక్కువగా వస్తుంది, తర్వాత అన్నం నాణ్యత బాగా ఉంటుంది. తర్వాత 1010 లాంటి రకాలకేమో ఈ దొడ్డు పొడుగింజ రకాలలో ఎక్కువగా విదేశాల్లో, తర్వాత మన ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది. ఈ కారణంగా MTU 1010 కానీ, BPT 5204 కానీ, జై శ్రీరామ్ కానీ, లేదంటే HMT సోనా కానీ డిమాండ్ ఏర్పడింది. ఇవి పాత రకాలు. వీటి స్థానంలో ఎలాంటి కొత్త రకాలు వేసుకుంటే బాగుంటుంది అని అడుగుతూ ఉన్నారు. 1010 స్థానంలో అత్యంత ముఖ్యమైన రకం
ఎక్కువ విస్తీర్ణంలో సాగుబడి చేసే రకం, గింజ రాలే లక్షణము లేని రకం, వివిధ పురుగులను తెగులను తట్టుకునే లక్షణం ఉన్న రకము ఇది KNM 118. దీన్ని కూనారం సన్నాలు అనే పేరుతో కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి దీన్ని విడుదల చేయడం జరిగింది. ఇది 1010కి ధీటుగా దిగుబడినిస్తూ 1010 లాంటి గింజ నాణ్యత కలిగి నూకల శాతం తక్కువగా ఉండి విదేశాలకు ఎగుమతికి అనువుగా ఉండి మంచి దిగుబడినిచ్చే రకంగా, ముఖ్యంగా 1010లో గింజ రాలే లక్షణం ఉంటుంది, ఆ లక్షణం దీనిలో లేదు. ఆ విధంగా 1010 మీద ఇంప్రూవ్మెంట్గా ఇది KNM 118 మేము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఇవ్వడం జరిగింది. ఇది 120 రోజుల కాల పరిమితి. రాజేంద్ర నగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి మేము MTU 1010 లాంటి ఇంకొక రకము RNR 29325 అనే రకాన్ని రూపొందించడం జరిగింది. ఇది కూడా 125 రోజుల కాల పరిమితితో దొడ్డు పొడవు గింజ నాణ్యతతో మంచి బియ్యం దిగుబడితో మిల్లర్స్ ఇష్టపడే విధంగా, అదేవిధంగా కన్జ్యూమర్స్ ఇష్టపడే విధంగా మేము రూపొందించడం జరిగింది. RNR 28361 అనే ఇంకో రకాన్ని కూడా దొడ్డు పొడగించే రకాన్ని మేము రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానం నుంచి రూపొందించి ఇవ్వడం జరిగింది. ఇది 135 రోజుల కాల పరిమితి కలిగిన రకం. MTU 1001 అనే రకం ఉందో అది దొడ్డు పొట్టిగింజ రకం. దానికి మిల్లర్ ప్రిఫరెన్స్ లేదు, మార్కెట్లో డిమాండ్ లేదు, B గ్రేడ్ కింద పోతుంది. కాబట్టి దాని స్థానంలో RNR 28361 అనే రకాన్ని మీరు వేసుకునే అవకాశం ఉంది. 135 రోజుల కాల పరిమితితో దొడ్డు పొడవుగింజ రకంగా మంచి బియ్యం దిగుబడి ఇచ్చే రకంగా ఇది మిల్లర్స్ ఆదరణ కూడా పొందింది. కాబట్టి మీరు మధ్యకాలిక రకంగా దొడ్డు గింజ రకంగా ఈ రకాన్ని వేసుకునే అవకాశం ఉంది. వరంగల్ పరిశోధనా స్థానం నుంచి ఈ మధ్య కాలంలోనే ఒక దొడ్డు పొడవుగింజ రకం ఇవ్వడం జరిగింది. అదే WGL 1355. ఈ రకాన్ని కూడా మీరు రానున్న వానాకాలానికి ఎంచుకోవచ్చు. ఇది 125 రోజుల కాల పరిమితితో MTU 1010 గింజ నాణ్యత కలిగి ఉందన్నమాట. అదేవిధంగా WGL 915 అనే ఒక రకాన్ని మేము రూపొందించి ఇవ్వడం జరిగింది. ఇది దొడ్డు పొడవు గింజ రకం 135 రోజుల కాల పరిమితితో WGL 915 అనే రకాన్ని రానున్న వానాకాలానికి రైతులు MTU 1010 స్థానంలో కానీ MTU 1001 స్థానంలో కానీ ఎంచుకునే అవకాశం ఉందన్నమాట. జగిత్యాల నుంచి ఈ మధ్య కాలంలో మేము ఒక కొత్త రకాన్ని విడుదల చేయడం జరిగింది. దొడ్డు పొడవు గింజ రకము అది JGL 28369. ఈ దొడ్డు పొడవు గింజ రకాలు వానాకాలం కానీ ఏసం కానీ వేసుకోవచ్చు. ఈ 6 రకాలు ఈ MTU 1010కి ప్రత్యామ్నాయంగా రూపొందించి మేము రైతులకు అందివ్వడం జరిగింది. మధ్యస్థ సన్నగింజ రకాల విషయానికి వచ్చినప్పుడు మనకు ఎక్కువ విస్తీర్ణంలో ఇంతకుముందు మాట్లాడినట్టు BPT 5204 ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది, సాంబా మసూరి. దీని స్థానంలో మనకు ఎలాంటి రకాలు వేసుకోవాలి రానున్న వర్షాకాలానికి కానీ వేసంగిలో కానీ అనుకున్నట్లయితే RNR 15048 ఇది అత్యంత ప్రజాదరణ పొందిన రకం. తెలంగాణలో అతి సన్న గింజ రకంగా సాంబా మసూరి స్థానంలో వేసుకోవచ్చు. 120 నుంచి 125 రోజుల కాల పరిమితి. జూలైలో నారుపోసినప్పుడు ముందుగా నారుపోస్తే 135 రోజులు, ఇంకా ముందుగా నారుపోస్తే 145 రోజులు తీసుకుంటుంది అన్నమాట. ఈ రకము మంచి మిల్లింగ్ రికవరీ, అంటే బియ్యం దిగుబడి, మిల్లర్స్ ప్రిఫరెన్స్, కన్జ్యూమర్స్ ప్రిఫరెన్స్, తర్వాత లో గ్లైసిమిక్ ఇండెక్స్, అంటే మనం అన్నం తిన్నప్పుడు వెంటనే బ్లడ్ షుగర్గా మారకుండా షుగర్ పేషెంట్స్కు, తర్వాత మామూలుగా కూడా మనకు షుగర్ రాకుండా ఉండడానికి ఈ RNR 15048 తెలంగాణ సోనా అనేది సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా మీరు రానున్న వర్షాకాలంలో సాగుబడి చేయవచ్చు. BPTకి ప్రత్యామ్నాయంగా మేము విడుదల చేసిన రకం KNM 1638 కూనారం వరి 2 అనే రకాన్ని మేము ఇవ్వడం జరిగింది. ఇది కూడా సాంబా మసూరి గింజ నాణ్యతతో 130 నుంచి 135 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడి ఇచ్చే రకంగా ఇప్పటికే ప్రాచుర్యం పొందింది. ఈ KNM 1638ని మీరు మధ్యస్థ సన్నగింజ రకంగా సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. KNM 733 అనే ఇంకొక 125 రోజుల కాల పరిమితి గల అతి సన్న గింజ రకాన్ని కూడా మీరు రానున్న ఖరీఫ్కు వేసుకోవచ్చు. ఇది 125 రోజుల కాల పరిమితి. మీకు సన్న గింజ రకము అన్ని సన్న గింజ రకాల్లోకెల్లా ఎక్కువ దిగుబడినిచ్చే రకంగా ఈ KNM 733 ప్రాచుర్యం పొందింది. మంచి బియ్యం దిగుబడి, అదేవిధంగా మిల్లింగ్ రికవరీ, తర్వాత కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ ఉన్న రకంగా ఇది ప్రాచుర్యం పొందుతూ ఉంది. WGL 44 సిద్ధి అనే పేరుతో వరంగల్ పరిశోధనా స్థానం నుంచి మేము ఈ సాంబా మసూరి గింజ నాణ్యతతో, అంటే BPT గింజ నాణ్యతతో 140 రోజులు 145 రోజులు దీర్ఘకాలిక రకంగా ఈ WGL 44 అనే రకాన్ని ఇవ్వడం జరిగింది. WGL 962
ఈ రకం కూడా సాంబా మసూరిని పోలి ఉంటుంది. సాంబా మసూరి గింజ నాణ్యత ఉంటుంది. మొక్క కూడా సాంబా మసూరి లాగానే ఉంటుంది. అంతే హైట్ పెరుగుతుంది. మంచి దిగుబడి ఇచ్చే రకంగా మంచి నాణ్యతతో మీకు అందుబాటులోకి వచ్చింది. ఇది వరంగల్ పరిశోధనా స్థానం నుంచి మేము విడుదల చేయడం జరిగింది. రుద్రూరు వరి పరిశోధనా కేంద్రం నుంచి మేము ఒక రకాన్ని ఈ మధ్య కాలంలో విడుదల చేయడం జరిగింది. అదే ఆర్డిఆర్ 1200 ఈ రకాన్ని మీరు సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా నిజామాబాద్ ప్రాంతంలో వేసుకోవచ్చు. సాంబా మసూరే కాదు, గంగా కావేరి అని ఒక రకం అక్కడ సాగుబడిలో ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఈ ఆర్డిఆర్ 1200 అనే రకాన్ని మీరు వేసుకోవచ్చు. 125 రోజుల కాల పరిమితితో మంచి ముఖ్యంగా దోమను, కొంతవరకు అగ్గి తెగులను, కొన్ని రకాల పురుగులను, తెగులను తట్టుకునే విధంగా ఈ రకాన్ని రూపొందించి ఇవ్వడం జరిగింది. ఈ రకాన్ని కూడా మీరు రానున్న వర్షాకాలానికి ఎన్నుకోవచ్చు. విత్తనము రుద్రూరు పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉంటుంది. RNR 21278 అనే ఒక పొట్టి రకం, అంటే తక్కువ ఎత్తు పెరిగే రకం. ఇంతకుముందు నెల్లూరు మసూరి అనే రకం లాంటి రకాన్ని మేము రూపొందించడం జరిగింది. RNR 21278 ఇది సాంబా మసూరి గింజ నాణ్యతతో 120 నుంచి 125 రోజుల కాల పరిమితితో మనకు అందుబాటులోకి వచ్చింది. పొట్టిగా ఉండాలి వరి చేను అనుకున్న రైతులు ఈ RNR 21278 అంటే రకాన్ని ఎన్నుకునే అవకాశం ఉంది. JGL 28545 120 నుంచి 125 రోజుల కాల పరిమితితో సాంబా మసూరికి బీపీటీకి ధీటుగా మంచి అన్నం నాణ్యత కలిగి, సాంబా మసూరిని పోలిన గింజ కలిగి మంచి దిగుబడిని ఇచ్చే రకంగా, ముఖ్యంగా కొంతవరకు ఉల్లికోడును, కొంతవరకు పురుగులను, తెగులను తట్టుకొని ఈ రకం రూపొందించి ఇవ్వడం జరిగింది. విత్తనము జగిత్యాల వ్యవసాయ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన రకము కంపాసాగర్ వరి పరిశోధనా స్థానం నుంచి మేము ఇవ్వడం జరిగింది. ఇదే సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా, అంటే సాంబా మసూరి గింజ నాణ్యతతో KPS 6251 ఇది 115 రోజులలోనే మీకు పంటకు వస్తుంది. మంచి దిగుబడి ఇచ్చే రకం, తక్కువ కాల పరిమితితో ఎక్కువ దిగుబడి ఇచ్చే రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. ఈ రకాన్ని మీరు కంపాసాగర్ వరి పరిశోధనా స్థానం నుంచి విత్తనం పొందవచ్చు. లేటుగా నార్లు పోసే రైతులు ఈ రకాన్ని ఎన్నుకోవచ్చు. తక్కువ కాల పరిమితి 115 రోజుల పంటకు వస్తుంది, మంచి దిగుబడిని ఇస్తుంది. KPS 2874 ఇది దీర్ఘకాలిక సన్నగింజ రకము. సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా మీరు వేసుకోవచ్చు. ముఖ్యంగా చౌడును తట్టుకునే రకం. WGL 1246 అని ఈ మధ్య కాలంలో ఒక కొత్త రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఇది మంచి దిగుబడిని ఇచ్చే రకంగా, మనకు ఎక్కువ దిగుబడి, ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతంలో ఇప్పటికే చాలామంది రైతులు ఈ రకాన్ని వేసి ఉన్నారు. మంచి దిగుబడి ఇస్తుంది. సాంబా మసూరి గింజ నాణ్యతతో ముఖ్యంగా పురుగులను, తెగులను తట్టుకునే విధంగా ఈ రకాన్ని రూపొందించడం జరిగింది. JGL 33124 124 అనే నెంబర్తో ఈ మధ్య కాలంలో జగిత్యాల వరి పరిశోధనా స్థానం నుంచి మేము సాంబా మసూరి గింజ నాణ్యతతో 125 రోజుల కాల పరిమితితో వివిధ పురుగులను, తెగులను తట్టుకునే విధంగా ఒక కొత్త రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మధ్యస్థ సన్న గింజ రకాలు, అంటే బీపీటీ లాంటి రకాలు. తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ జై శ్రీరామ్ కానీ, తర్వాత HMT సోనా కానీ బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే రైతులు అడిగేది ఏంటంటే, ఇవి 135 రోజుల కాల పరిమితి ఉన్నాయి, ఏ పురుగులను, తెగులను తట్టుకోవట్లేదు, దిగుబడి తక్కువగా ఉంది, వీటికి ప్రత్యామ్నాయంగా ఇలాంటి కొత్త రకాలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. జై శ్రీరాము తర్వాత HMTకి ప్రత్యామ్నాయంగా ఒక 5 కొత్త రకాలు రూపొందించడం జరిగింది. మొట్టమొదటి రకము RNR 15048 తెలంగాణ సోనా అతి సన్న గింజ రకం. ఇకపోతే KNM 733 అనే రకాన్ని కూడా మీరు ఈ జై శ్రీరాము HMT సోనాకు ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. తర్వాత RDR 1162 ముఖ్యంగా ఈ జై శ్రీరాము HMT సోనాకు ప్రత్యామ్నాయంగా 120-25 రోజుల కాల పరిమితితో ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్ లాంటి రకము జగిత్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి మేము రూపొందించి ఇవ్వడం జరిగింది. అది JGL 27356. అచ్చం మీకు జై శ్రీరామ్ లాగానే ఉంటుంది. ఇది ఎక్కువ నత్రజని వేసినప్పుడు పడిపోయే అవకాశం ఉంది. కాకపోతే ఈ రకం కూడా వివిధ ప్రాంతాలలో ఈ HMT సోనా జై శ్రీరామ్ ప్లేస్లో వేసుకోవడానికి అనుకూలంగా రైతులు ఎంచుకున్నారు. దీన్ని కూడా మీరు రానున్న ఖరీఫ్లో వేసుకోవచ్చు. ఇంకొకటి RNR 31479, అంటే ఈవెన్ జై శ్రీరాము HMT సోనా కంటే సన్న రకం. ఎవరైతే రైతులు అతి సన్న గింజ రకం సాగు తెలుసుకున్న రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ RNR 31479 అనే రకాన్ని రాజేంద్ర నగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి పొంది సాగు చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో రానున్న వర్షాకాలంలో సాగు చేయడానికి అనువైన కొన్ని కొత్త వరి రకాలు, ముఖ్యంగా MTU 1010కి ప్రత్యామ్నాయంగా 6 రకాలు చెప్పాను. అదేవిధంగా BPT 5204కి ప్రత్యేకంగా 12 రకాలు, తర్వాత జై శ్రీరామ్ తర్వాత HMT సోనాకు ప్రత్యామ్నాయంగా 5 రకాలు మనము ఈ రానున్న ఖరీఫ్లో సాగు చేయడానికి అందుబాటులో ఉన్నాయన్నమాట.
ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,00,000 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి కొబ్బరి తోటలు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తర కోస్తా, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా సాగవుతున్నాయి. ఒక్కో చెట్టు సాలిన 200 నుంచి 300 కాయల దిగుబడి ఇవ్వాల్సి ఉండగా మన తోటల సగటు ఉత్పాదకత చాలా తక్కువగా ఉంటోంది. కాయలు ఎదగకుండా దయ్యపు తట్టు కాయలు ఏర్పడటం, దిగుబడులు తక్కువగా ఉండటం వంటి సమస్యలు తరచూ తోటల్లో చూస్తూ ఉంటాం. ఈ సమస్యలను సరైన పోషక యాజమాన్యం ద్వారా సరిదిద్దుకునే వీలుంటుంది. వర్షాకాలంలో తోటలను దున్నించి సమగ్ర పోషక యాజమాన్యం చేపడితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కిరీటి. కొబ్బరిలో వర్షాకాలానికి ముందు దుక్కులు దున్నుకొని పొలం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దుక్కులు దున్నుకోవడం వల్ల చీడపీడలు కానీ ఏదైనా కోసేస్త దశలో ఉన్నవన్నీ కూడా వేడికి బయటికి వచ్చేసి చనిపోయేకి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల కొబ్బరిలో చీడపీడల యాజమాన్యం కూడా కొంతవరకు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. తొలకరి వర్షాలకి ఈ దుక్కుతున్న పొలంలో 1 మీటర్ నుంచి 1.5 మీటర్ల దూరంలో మనము దుక్కు దున్నుకోవాల్సి ఉంటుంది. చెట్టు మొదల నుంచి పాదులు చేసుకొని ఈ పల్లెలు చేసుకున్న తర్వాత దానిలో మనం 2 కిలోల భాస్వరం, 1 కిలో యూరియా, 2.5 కిలో పొటాష్, ఈ 3 ఎరువులను కూడా వాటిని మనం మిక్స్ చేసుకొని సగభాగం వచ్చేసి మనం జూన్ జూలైలో తొలకరి వర్షాలకి పల్లెల్లో 1 మీటర్ నుంచి 1.5 మీటర్ల దూరంలో మనం వేసుకొని పల్లెల్లో నీళ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. తొలకరి వర్షాలకి నీటి తడులు పెట్టుకోలేని రైతులైతే వర్షం పడిన వెంటనే ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. మిగతా సగము నవంబర్ డిసెంబర్లో కానీ లేదంటే వర్షాలు చివరి భాగంలో మనము సెప్టెంబర్ అక్టోబర్లో కానీ వేసుకున్నట్లయితే కాయ నిలబడ్డము మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో మనకి సుమారు 20 నుంచి 25 రోజులకి ఒక పొత్తు కనిపిస్తూ ఉంటుంది కొబ్బరిలో. ఈ పొత్తులన్నీ కూడా మనకి నీటి ఎద్దడి ఉన్న తోటల్లో ఎక్కువగా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తొలకరి వర్షాలకి మనం ఈ ఎరువులు వేసుకొని మొక్కకి పోషణ అందించినట్లయితే ఎక్కువగా మనకి కాయలు రాలిపోకుండా బటన్స్ కూడా మనకి నిలబడి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. పోషణ చూసుకున్నట్లయితే నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అంటే 319 కానీ, 320 కానీ, తర్వాత డిఏపి రూపంలో కానీ రకరకాల కాంప్లెక్స్ ఎరువుల రూపంలో మనము మొక్కకి కిలో కానీ 2 కిలోలు కానీ అందించుకున్నప్పుడు మొక్కకి కావాల్సిన ఎరువులు మనకి అందవు. అందుకని రైతు సోదరులకి మనం తెలియజేసేది ఏంటంటే నత్రజనిని యూరియా రూపంలోను, భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోను, పొటాష్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోను వేసుకోవాల్సి ఉంటుంది. కొబ్బరి తోటల్లో ఈ వేసవి కాలం తర్వాత తట్టుకాయలు అనేది గమనిస్తూ ఉంటారు రైతు సోదరులు. ఈ తట్టుకాయలు అనేది మనకి ఎక్కువగా బోరాన్ ధాతు లోపం వల్ల మనకి గమనించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని తోటల్లో చెట్లు చూసుకున్నట్లయితే మువ్వలు సుడి తిరిగి ఆకులు కూడా ముదురుగా ఉండి విప్పారకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి చెట్లు గమనించిన తోటల్లో మనం రైతు సోదరులు ఈ ఎరువులు వేసుకున్న తర్వాత చెట్టు ఒక్కింటికి 100 గ్రాముల బోరాన్ అనేది 1.5 మీటర్ దూరంలో చెట్టు మొదల నుంచి వేసుకొని నీళ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు రైతు సోదరులు సుమారు ఒక చెట్టుకి 20 నుంచి 25 కిలోల పశువుల పెంట మనం చెట్టుకి అందించుకోవాల్సి ఉంటుంది. ఈ పశువుల పెంట అందించుకోవడం వల్ల ఈ పోషకాలన్నీ కూడా చెట్టుకి సమతుల్యంగా అందించడానికి, ఎక్కువ కాలం కూడా మొక్కకి లభ్యమయ్యే విధంగా తోడ్పడడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం రైతు సోదరులు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎరువులు కానీ, తర్వాత సూక్ష్మ పోషకాలైన బోరాక్స్ కానీ ఇవన్నీ క్రమం తప్పకుండా వేసుకున్నప్పుడు నాణ్యమైన దిగుబడితో పాటు నాణ్యమైన కొబ్బరి న్యూన శాతం అనేది రావడం గమనిస్తూ ఉంటాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మెదక్ జిల్లా తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ ఉపోత్పత్తుల తయారీ, విక్రయాలు చేపట్టారు. సేంద్రియ విధానాల ద్వారా పండించిన పంటల నుంచి ఉప ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. నూనెలు, షాంపూలు, కలబంద నుంచి సబ్బుల తయారీ, మునగాకు పౌడర్, ముల్లంగి చిప్స్ వంటి పలు రకాల ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నారు.
కేవీకే ఉత్పత్తులకు మంచి స్పందన వస్తోందంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ మన కేవీకేలో రెడ్ కలర్ అలోవెరాతోని వాల్యూ అడిషన్ అనేది చేస్తాము. సో దాని భాగంగానే మనం ఒక రెడ్ కలర్ అలోవెరా జెల్ని యూజ్ చేసి గోట్ మిల్క్ యాడ్ చేసి మనం ఒక సోప్ తయారు చేయడం జరిగింది. ఆ సోప్ ఏంటి అంటే మనకి యాంటీ వ్రింకిల్స్, స్కిన్ని కొంచెం క్లియర్ చేయడానికి, అలాగే మెలాస్మా దీన్ని క్లియర్ చేయడానికి అండ్ కొంచెం స్కిన్ వైటనింగ్కి కూడా హెల్ప్ అవుతుంది అనేసి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు ఫార్మర్స్ కానివ్వండి, కస్టమర్స్ ఇంతవరకు తీసుకెళ్ళిన వాళ్ళు. ఆన్ డైలీ బేసిస్ మన దగ్గర ఒక 1000 అట్లా ప్రొడ్యూస్ అవుతాయి. దీనికి మనకి సేల్స్, మార్కెటింగ్ అవి కూడా బాగానే ఉంటాయి. మనం ఆన్లైన్ మార్కెటింగ్ కూడా చేస్తున్నాము. సో దీన్ని మనం ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నా కానీ kvkmedak.org వెబ్సైట్లో నుంచి చేసుకోవచ్చు. అట్లాగే మనకి గ్రూప్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి కూడా మనం ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్స్తో పాటు ఏకలవ్య గ్రామీణ్ వికాస్ ఫౌండేషన్ వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో దాంట్లో చూసుకున్నట్లయితే మనకి ఒకటి ఆయుర్వేదిక్ షాంపూ ఉంటుంది, పెయిన్ ఆయిల్ ఉంటుంది అండ్ పెయిన్ బామ్, ఇంకోటి హెయిర్ ఆయిల్, అట్లాగే గో బేస్డ్ ఫినాయిల్. ఇవన్నీ మనము న్యాచురల్ పద్ధతిలోనే చేస్తాము, ఎట్లాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా. సెన్సరీ ఎవాల్యుయేషన్ కానివ్వండి, ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కొన్ని, వాటిని అన్నిటినీ మనం సోలార్ డ్రయర్ టెక్నాలజీ యూజ్ చేసి మనము కొన్ని ప్రోడక్ట్స్ అయితే చేయడం జరిగింది. లైక్ వీ కెన్ సే రాడిష్ చిప్స్. సో దాన్ని ఏంటంటే వాల్యూ అనేది యాడ్ అవుతుంది ప్రోడక్ట్కి, అలాగే మనకి ఫార్మర్స్కి ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది. ఇవి కాకుండా మన దగ్గర ఇంకా కొత్త ప్రోడక్ట్స్ వచ్చి మనకి మొరింగా జెల్లీస్, అలాగే జింజర్ జెల్లీస్, ఇవి ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు కానీ లేదంటే డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాయో వాళ్ళకి మేము టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది కూడా చేస్తాము. నెల్లూరు జిల్లాలో ఎడగారు సీజన్ మొదలైంది. ఇప్పటికే జిల్లాలో రైతులంతా వరి నాట్లు ముమ్మరం చేశారు. ప్రస్తుతం వరి పంటలో కలుపు, ఎరువుల యాజమాన్యం తదితర సందేహాల నివృత్తికి ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. వరిలో రకాలు, నాటు విధానాలు, కలుపు మందులతో పాటు నేరుగా విత్తే విధానాలపై రైతులు అడిగిన పలు ప్రశ్నలకు వ్యవసాయ అధికారులు సమాధానాలు తెలియజేశారు. మనకి ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ కార్యక్రమం చేయటం జరిగిందండి. దీంట్లో రైతులు ముఖ్యంగా నాట్లు ప్రారంభమైన సందర్భంగా ఎడగారు నాట్లు, దాంట్లో వచ్చే కలుపు సమస్యల గురించి, అదేవిధంగా ఎరువులు యాజమాన్యం గురించి, డైరెక్ట్ సోయింగ్ ప్యాడీలో ఉన్న రకాలు, వాటి యాజమాన్యం గురించి అడగటం జరిగింది. తర్వాత మనకి యూరియా కూడా కొంచెము రైతు సేవా సంఘాల్లో మనల్ని ప్లేస్మెంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి ఎరువులను కూడా మనము ఇప్పుడు రైతు సేవా కేంద్రాల్లో మనము యూరియాని ఇవ్వటానికి గాను నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. యాంత్రీకరణలో మనకి డ్రోన్ల గురించి అడగటం జరిగింది. మనము డ్రోన్ కూడా నెలాఖరు దాకా స్కీమ్ ఉన్నందువల్ల ఇంట్రెస్ట్ ఉన్న రైతులందరికీ డ్రోన్ల కోసం అప్లై చేసుకోవాల్సిందిగా కోరడం అయింది. అదేవిధంగా రోటావేటర్లు కొంతమంది రైతులు అడిగారు, వాటికి కూడా అప్లై చేసుకోవాల్సిందిగా సూచించడం అయింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.